అందరికీ జై శ్రీరామ్. మన నంద్యాల జిల్లాలో నిన్న ఒక న్యూస్ వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన బన్యాన్పల్లి మండలం బాన్ముక్కల గ్రామంలోని దాదాపు 35 ఎకరాల వెంకటేశ్వర స్వామి దేవాలయం సంబంధించిన ఆస్తి వాటి సర్వే నెంబర్ల వివరాలు 91, 132/1, 137/4, 166, 246 సర్వే నెంబర్లకు సంబంధించి దాదాపు 35 ఎకరాల దేవాలయ భూములను ప్రభుత్వం తన సొంత భూములుగా భావిస్తూ పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో వీటిని వాడుకుంటున్నామని దీన్ని భూమి పూజ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అన్ని చూసాం. సాక్షాత్తు మన రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. గత 2 నెలల క్రితమే ఈ విషయం విశ్వ హిందూ పరిషత్ దృష్టికి వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ గారికి ఈ విషయం తెలియజేశాము. ఈ దేవాలయ భూములను రాజకీయ ప్రయోజనాల కోసం వేరే దానికి అమ్మడానికి కానీ, లేకపోతే బదలాయింపులకు కానీ, లేకపోతే శాశ్వత లీజులకు విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకం తెలియజేశాము. అయినా నిన్న వీటి భూమి పూజ కోసం పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఒకటి అర్థం చేసుకోవాలి, దేవాలయాల నిర్వహణ కోసం గతంలో దాతలు ఈ దేవాలయ నిర్వహణ కోసం వాటి దానం ఇచ్చారు. ఈ దానం ఇచ్చిన భూములను దేవాలయాల దైనందిక కార్యక్రమాలు వినియోగించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ప్రజలకు తారాదత్తం చేయడం కావచ్చు, ప్రజల ఇళ్ల పట్టాల కోసం ఈ దేవాలయ భూములను వాడుకోవడం విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగని ప్రజలకిచ్చే ఫ్లాట్ల విషయంలో విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తుంది. కానీ వాటికి ప్రభుత్వ స్థలాలు వినియోగించుకోవాలి, లేకపోతే వేరే మార్గంలో సొంత స్థలాలు కావచ్చు, లేకపోతే వేరే మార్గాలు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాలు ఏదైతే కాపాడే బాధ్యతలో ఉన్న ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు రక్షించే వాళ్ళు భక్షించడం అనేది చాలా బాధాకర విషయం. వీటి కోసం విశ్వ హిందూ పరిషత్ పోరాడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైతే నిన్న బాన్ముక్కల గ్రామంలో ఈ సర్వేలలో ప్రజల కోసం ఇస్తున్న ఇండ్ల పట్టాల కోసం ఇస్తున్న దేవాలయ 35 ఎకరాల దేవాలయ భూములు వెంటనే ఆపు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా సింహాచల భూములు కావచ్చు, ఎక్కడ జరిగినా వీటిని తిరుపతిలో యూనివర్సిటీ కోసం కావచ్చు దేవాలయ భూములను కేటాయించకుండా ప్రభుత్వ భూములను కేటాయించుకోవాలని, దేవాలయ భూముల జోలికి వస్తే అవసరమైతే ప్రజా పోరాటం కావచ్చు, న్యాయ పోరాటం ద్వారా మళ్ళీ వాటిని రక్షించుకుంటామని విశ్వ హిందూ పరిషత్తు ప్రభుత్వాలకు తెలియజేస్తుంది. జై శ్రీరామ్. నా పేరు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు. ఈరోజు బాన్ముక్కల గ్రామం, బన్నాన్పల్లి తాలూకా రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ హామీల కోసం దేవాలయ భూములను ప్రజలకు పంచిపెడతామంటే విశ్వ హిందూ పరిషత్ ఒప్పుకోదు. మళ్ళీ రాజకీయ నాయకులకు మళ్ళీ చెప్తున్నాం, ఇది ఉద్యమం చేస్తాం. ఏ విధంగా ఇస్తారో మేము చూస్తాం. ప్రజలకు సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది. అది మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే, ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. మీరు సొంతంగా కొనిచ్చిస్తారా, ప్రభుత్వం కొనిచ్చిస్తుందా? ఒట్టిగా వచ్చిందని చెప్పి దేవాలయ భూములు మాత్రం ఇస్తే ఒప్పుకోం. రెండో పాయింట్ ఏంటంటే, ఎండోమెంట్ అంటే దేవాలయ యొక్క ఆస్తులను సంరక్షించడం కోసం మాత్రమే ప్రజలు ఉంచుకునేటువంటి ఎండోమెంట్ యొక్క డిపార్ట్మెంటు. ఎండోమెంట్కి ఎలాంటి ఆస్తులు ఉండవు. ఇది పక్కా, ఇది చట్టబద్ధతగా నేను మాట్లాడుతున్నాను. ఎండోమెంట్ యొక్క ఆస్తులు ఏమీ లేవు. ప్రతి దేవాలయానికి దేవాలయం యొక్క భూములు అప్పుడు ఉన్నటువంటి మన పూర్వీకులు దేవాలయం యొక్క మెయింటెనెన్స్ కోసం, దేవాలయం యొక్క నిర్వహణ కోసం అన్ని రకాలుగా ఆలోచించి దేవాలయాల యొక్క భూములను కేటాయించడం జరిగింది. వాళ్ళు ఉచితంగా దేవాలయానికి సమర్పణ చేశారు. వాళ్ళు ఏ సమర్పణ చేశారు? భారతదేశం అంటే ఆధ్యాత్మికతతో కూడినటువంటి దేశం, హిందుత్వానికి ప్రతీక. ఎక్కడ హిందుత్వం బలంగా ఉంటుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఏ గ్రామంలో దేవాలయాలు సుభిక్షంగా ఉంటాయో ఆ గ్రామం ఆనందంగా ఉంటుందని చెప్పి హిందువుల యొక్క నమ్మకం. ఈ నమ్మకాన్ని ఒమ్మి చేస్తూ దేవాలయం యొక్క ఆస్తులు నిర్వీర్యం చేసి దేవాలయానికి దీప నైవేద్యం నోచుకోలేని స్థితిని తీసుకొచ్చేటువంటి ఏ రాజకీయ నాయకులైనా సరే విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ సాయి ప్రసాద్ గారిని అమరావతిలో కలవడం జరిగింది. దేవాలయం యొక్క ఏ ఆస్తిని 1 ఇంచు కూడా
మేము దాన్ని పోగొట్టమండి, మీకు చెప్పేది చాలా రాంగ్, మీకు గైడ్ చేస్తున్నారు కాబట్టి మీరేం అపోహ పడొద్దు అని చెప్పి ఈ మధ్యనే మాట్లాడినప్పుడు ఈ యొక్క మన సిఎస్ గారు చెప్పడం జరిగింది. అందులోనే బనాన్పల్లి ఎమ్మెల్యే అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క రాజకీయ హామీలను నెరవేర్చడం కోసం అనేకమైన ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి, ఆస్తులు ఇవ్వండి అంతే తప్ప దేవాలయ భూములు గిన మేము ఇళ్ల స్థలాలకు ఇస్తామంటే మేము ఊరుకోం, ఉద్యమం చేస్తాం. చెల్లో బాన్ముకుల గ్రామానికి పిలుపునిస్తాం. ఏ విధంగా మీరు రోడ్లు వేసి ఇస్తారో మేము కూడా చూస్తాం, ఆ విషయంగా చెప్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం, నాట్ ఓన్లీ బనాన్పల్లి మేము మాట్లాడడం లేదు. రేపు జరిగిన సింహాచలంలో భూములు కావచ్చు, ఈ మధ్య కాలంలో బెల్ అనే కంపెనీకి ఇచ్చినటువంటి భూముల విషయంలో కావచ్చు, రేపు గూగుల్ డేటాకి ఇచ్చినటువంటి భూముల విషయంలో కావచ్చు, అనేక భూముల విషయంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఫైట్ చేస్తా ఉంది. అదే గతంలో కూడా దేవాలయ యొక్క ఆస్తులను బదలాయింపు చేయడం అంటే మార్పిడి చేసేటువంటి చెయ్యకూడదని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మన చట్టాన్ని గౌరవించాల్సినటువంటి ఏ ప్రజాప్రతినిధుడైనా సరే దాన్ని ఉల్లంఘన చేస్తున్నాడంటే ప్రజలు చాలా ఆలోచన చేస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. కాబట్టి ఇవన్నీ గమనించి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రజలకు ఇవ్వాల్సినటువంటి 2.5 సెంటో 2 సెంట్లో మీరు ఏ ఇండ్ల స్థలం కేటాయించాలని కూడా ప్రభుత్వ ఆస్తులు ఇవ్వండి, లేదా ప్రభుత్వం కొనిచ్చి ఇవ్వండి. కానీ దేవాలయ భూముల జోలికి వస్తే ఒప్పుకోం. ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం ఏ రాజకీయ నాయకులు సరే దీన్ని గమనించాలి. రాబోయే రోజుల్లో ఇదే మీ యొక్క ధోరణి కొనసాగితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి ఇష్యూకి వెళ్తాం. ప్రజా పోరాటంలో కూడా మేము ముందుంటాం. చలో బాన్ముకుల గ్రామానికి కూడా పిలుపునిస్తాం రాబోయే విశ్వ హిందూ పరిషత్. ఇది గమనించి మీ ఆలోచన విధానం మార్చుకొని ప్రభుత్వ స్థలాలు ఇవ్వండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, లేదా ప్రభుత్వం కొనిచ్చివ్వండి, ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి దీన్ని గమనిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.